ఈ రోజు మన టాపిక్ పునరుత్పత్తి వ్యవస్థ వ్యాధులు, కారణాలు, లక్షణాలు మరియు చికిత్స. వీటి గురించి తెలుసుకోబోతున్నాము. పరిచయం. అందరికీ నమస్కారం, మా ఛానల్కు స్వాగతం. ఈ రోజు మనం పునరుత్పత్తి వ్యవస్థ వ్యాధులు, వాటి కారణాలు, లక్షణాలు మరియు చికిత్సా ఎంపికల గురించి తెలుసుకుందాం. పునరుత్పత్తి వ్యవస్థ సంతానోత్పత్తికి మరియు హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి బాధ్యత వహిస్తుంది. పురుషులు మరియు స్త్రీలలో ఈ వ్యవస్థ శారీరక అభివృద్ధి, సంతానోత్పత్తి మరియు మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. పునరుత్పత్తి వ్యవస్థ వ్యాధులు అన్ని వయసుల మరియు లింగాల ప్రజలను ప్రభావితం చేస్తాయి. పునరుత్పత్తి వ్యవస్థ వ్యాధులు అంటే ఏమిటి? పునరుత్పత్తి వ్యవస్థ వ్యాధులు పునరుత్పత్తిలో పాల్గొన్న అవయవాలను ప్రభావితం చేసే పరిస్థితులు. ఈ వ్యాధులు ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల సమస్యలు లేదా నిర్మాణ అసాధారణతల కారణంగా అభివృద్ధి చెందుతాయి. ముందస్తుగా చికిత్స చేయకపోతే అవి సంతానోత్పత్తి సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. పునరుత్పత్తి వ్యవస్థ వ్యాధుల కారణాలు. పునరుత్పత్తి వ్యవస్థ వ్యాధులకు అనేక కారణాలు ఉన్నాయి. లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు వంటి ఇన్ఫెక్షన్లు పునరుత్పత్తి అవయవాలను ప్రభావితం చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యత ఒక సాధారణ కారణం, ముఖ్యంగా యుక్తవయస్సు లేదా ఋతువిరతి సమయంలో. వ్యక్తిగత పరిశుభ్రత సరిగా లేకపోవడం ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. జన్యుపరమైన రుగ్మతలు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ధూమపానం, మద్యపానం, ఒత్తిడి మరియు పేలవమైన ఆహారం వంటి జీవనశైలి అంశాలు కూడా పాత్ర పోషిస్తాయి. కొన్ని వైద్య పరిస్థితులు మరియు మందులు పునరుత్పత్తి విధులకు ఆటంకం కలిగిస్తాయి. పునరుత్పత్తి వ్యవస్థ వ్యాధుల లక్షణాలు. వ్యాధి మరియు లింగాన్ని బట్టి లక్షణాలు మారవచ్చు. సాధారణ లక్షణాలలో పొత్తి కడుపు లేదా కటి ప్రాంతంలో నొప్పి ఉంటాయి. స్త్రీలలో క్రమరహిత ఋతు చక్రాలు లేదా భారీ రక్తస్రావం సంభవించవచ్చు. అసాధారణ స్రావం, దురద లేదా మండుతున్న అనుభూతి సంక్రమణ సంకేతాలు కావచ్చు. వంధ్యత్వం లేదా గర్భం దాల్చడంలో ఇబ్బంది మరొక లక్షణం. మూత్ర విసర్జన లేదా లైంగిక కార్యకలాపాల సమయంలో నొప్పి అనుభవించవచ్చు. పురుషులలో పునరుత్పత్తి అవయవాలలో వాపు లేదా నొప్పి గమనించవచ్చు. రోగ నిర్ధారణ. వైద్యులు శారీరక పరీక్షలు మరియు వైద్య చరిత్ర ద్వారా పునరుత్పత్తి వ్యవస్థ వ్యాధులను నిర్ధారిస్తారు. రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్లు మరియు హార్మోన్ల పరీక్షలు సాధారణంగా ఉపయోగించబడతాయి. ప్రారంభ రోగ నిర్ధారణ సమర్థవంతమైన చికిత్స మరియు సమస్యల నివారణలో సహాయపడుతుంది. పునరుత్పత్తి వ్యవస్థ వ్యాధుల చికిత్స. చికిత్స వ్యాధి రకం మరియు తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ లేదా యాంటీవైరల్ మందులతో చికిత్స చేస్తారు. హార్మోన్ల రుగ్మతలకు హార్మోన్ చికిత్స అవసరం కావచ్చు. నొప్పి నివారణ మందులు అసౌకర్యాన్ని నిర్వహించడంలో సహాయపడతాయి.
కణితులు లేదా నిర్మాణ సమస్యలు వంటి తీవ్రమైన సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం కావచ్చు. జీవనశైలి మార్పులు మరియు సరైన పరిశుభ్రత కోలుకోవడం మరియు నివారణకు తోడ్పడుతుంది. నివారణ మరియు సంరక్షణ. మంచి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలు సమస్యలను ముందుగానే గుర్తించడంలో సహాయపడతాయి. సురక్షితమైన పద్ధతులు, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం మరియు ఒత్తిడి నిర్వహణ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ధూమపానం మరియు మద్యపానాన్ని నివారించడం కూడా ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముగింపులో, పునరుత్పత్తి వ్యవస్థ వ్యాధులు జీవన నాణ్యత మరియు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి. వాటి కారణాలు, లక్షణాలు మరియు చికిత్సలను అర్థం చేసుకోవడం ప్రారంభ సంరక్షణ మరియు నివారణలో సహాయపడుతుంది. సరైన సమయంలో వైద్య సలహా తీసుకోవడం మెరుగైన ఆరోగ్య ఫలితాలను నిర్ధారిస్తుంది. విన్నందుకు ధన్యవాదాలు. ఆరోగ్యంగా ఉండండి మరియు జాగ్రత్తగా ఉండండి. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.